ఉన్నది కాన సర్వాలంక గ్రామమునందు ఆస్తిక భక్తవరేణులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమా హృదయ సకల కళ్యాణ భాజనం యత్రజాయతే పురహత్రమదన్న సంప్రజామి శరణో హరో సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషాం పరితో భగవాన్ మంగళాయతనం హరిః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే లక్ష్మీనారాయణ భగవంతే భగవంతేన బోధయిష్యే ఆదో నిర్విఘ్నేన సమాప్త్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే కళ్యాణ మహోత్సవం అంతర్లో భాగంగా కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి మునుపు వరపూజ కార్యక్రమ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ రోజు మన దేవాలయంలో నిర్వర్తించుకుందాము అనుకున్న వారందరూ కూడా ఆచమనీయం సమర్పయామి. లోక సంరక్షణార్థం గ్రహణ మహోత్సవాఖ్యే కర్మాణి అర్చన ప్రార్థన సుమంగళేయం వరుణ సజేతే. మీ యొక్క భక్తవరేణులు మీ యొక్క పాణిగ్రహణ మహోత్సవమునందు స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ 18 గ్రామాల వర్గద్వయం మేడం యోమస్త్రాని మే పదార్థానే స్వామివారికి అమ్మవార్లకు దేవేరులకు చదివించినటువంటిది పట్టు చీరలు, వస్తు, కుంకుమ, పూలు, పళ్ళు. రామచంద్ర మహారాజుకి, సీతామాతాకి, లక్ష్మణ స్వామి వారికి
शुभकेशिरारोह शोभयन्ते मुखं मम मुखगो हि मम शोभय भूय वर्चसा। जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम। మీ సా అందరూ కూడా పండు తాంబూలం తీసుకొని లేచి నిల్చోండి. పండు తాంబూలం తీసుకొని
వసవో రుద్రాదిత్యా ఉపరి స్పృశన్మాకృంజ తారమధిరాజమక్రన్న అర్వాంజమింద్రమముదో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరివో మేదినంద్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూప పశవో వదంతి సానా మంత్రే సమో. చెప్పండి. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాతు తస్మాతు శివం ఏష్యః. స్వామివారి దగ్గర అవి పెట్టేసేయండి. ఫలదాన కల్పోక్త సకల పుణ్య ఫలావాప్తిరస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. శివో నామ రూపాభ్యాయ సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవ తత్ర శ్రీర్విజయో భూతత్రవాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే. పురుషస్తమజన్నిత్యం భజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగ ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ కూడా అక్షతలు తీసుకోండి. అక్కడ స్వామివారి దగ్గర 6 పర్యాయములుగా వేస్తుండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామా వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం అరుంధతే వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. వేసారా 6 పర్యాయములుగా. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో బంధుజనేభ్యో విద్వన్మహాజనేభ్యో నమో నమః. అక్కడున్న రాములస్వామినే నమః. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నమస్కారం చేసుకోండి. సభాయై నమః. చక్కగా ఇప్పుడు చేతిలో నీళ్లు పోసుకొని 3 సార్లు అందరూ కూడా ఆచమనం చేయండి. చెప్పండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః. మగవాళ్ళు చేతిలో నీళ్లు పోసుకొని తాగాలి. దాని తర్వాత మీరు చేయి కడుక్కొని మీ శ్రీమతి గారికి మీరు నీళ్లు పోయాలి. ఆడవాళ్ళ చేతి ఎప్పుడు నీళ్లు పోయించుకోకూడదు. తర్వాత అందరు ఆ గ్లాస్ అందులో నుంచి తీసేయ్యా. బియ్యంలో ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోదాఖ్యే పూర్వమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవర్తమాన వ్యావహారిక చాంద్రమాణ ప్రభవాది సంవత్సరాణాం మధ్యే శోభకృతనామ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం ఇవాళ సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శోభతి. నామదిజ ధర్మపత్న్యా కౌసల్య నామదిజ అవంతి నామదిజ లోహిత్ కుమార్ నామదిజ జ్యోత్స్న నామదిజ రవి నామదిజ ఆశా కుమారి నామదిజ చరిత్ర నామదిజ గ్రీష్మ నామదిజ సహకుటుంబానాం శ్రీమాన్ శివః సప్తదోత్రః రాములు నామదిజ సకుబాయి నామదిజ కిషన్ నామదిజ శ్రీమాన్ శివః కొడావద్గోత్రః రాము నామదిజ తారా నామదిజ ధనలక్ష్మి నామదిజ తేజస్వి నామదిజ కీర్తన నామదిజ గగన్ నామదిజ లక్ష్మణ్ నామదిజ పింబావల్ గోత్రః అతిరామ్ నామదిజ నాగమణి నామదిజ గీతికా శ్రీ వాస్తవి నామదిజ ఋత్విక్ నామదిజ సహ కుటుంబానః శ్రీమాన్ శ్రీమతాః పింబావల్ గోత్రః రవికుమార్ నామదిజ స్వామినః కృపయా సకల శ్రేయోభి వృద్ధ్యర్థం ధర్మార్థ
కామ మోక్ష చతుర్విధ ఫల పురుష పశవాపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుశ్యాపో జ్యోతిగుశ్యాపో యజోగుశ్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప ఓం గంగే జీవనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధ కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ విద్యాదాః పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు శ్రీ మహాగణేశ పూజార్థం దురితక్షయకారకాః. ఆ కలశంలో ఉన్న పువ్వు తీసుకొని మీరు తెచ్చినటువంటి ప్రతి పూజా ద్రవ్యాల మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆ వినాయకుడు మీద చల్లండి. బింబేస్మిన్ను సన్నిధిం కురు మహాగణాధిపతులు తీసుకొని చక్కగా 3 సార్లు స్వామివారి దగ్గర వేయండి. ఓం గంగణపతయే నమః అనుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. అలానే ఇప్పుడు ఆ చెంబులో నీళ్లు ఉన్నాయి కదా, అవి అలా 3 సార్లు విడిచిపెట్టగా ఒక చుక్క స్వామివారి మీద విడిచిపెట్టండి. స్నపయామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు పూలు అక్షతలు తీసుకొని దేవసోమ మహాగణాధిపతయే నమః వస్త్రార్థే సమర్పయామి. మరలా తీసుకోండి అక్షతలు. యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆయుష్మగ్నేయం బలిమంత ప్రయజ్ఞాపవేదం బలమస్తేజః మహాగణాధిపతయే నమః. యజ్ఞాపవేదార్థే స్వామివారికి అగరబత్తులు చూపించండి. సోమంగళ్యం సదతం దీర్ఘమాయో. జై బలో గణేష్ మహారాజ్ కి. ఇటు పెట్టి చెప్తా. నిత్య శ్రీరస్తో నిత్య మంగళాని భవంతు సంతత శ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు. జై బలో గణేష్ మహారాజ్ కి. ఇంతేనా మన సర్వారం గొంతు. లంబోదరునికి, ఈశపుత్రునికి, గౌరీనందనునికి, షణ్ముఖ భ్రాతృనికి, లడ్డూక ప్రియునికి, మోదక ప్రియునికి జై బలో గణేష్ మహారాజ్ కి. ఆపండి. నీరాజ్ గణేశ్వర పుత్రాను పౌత్రాను ప్రపౌత్రాను వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శత్రూణాం బుద్ధినాశోస్తు మిత్రాణాం అభయం కురు దేవేశం ఇది విజ్ఞాప్తి పునః పునః ప్రార్థన అనేక కోటి నమస్కారాన్ సమర్పయామః. చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణీకృత నమస్కారాన్ సమర్పయామి. ఒక 6 పర్యాయములు పునః అక్షతలు వేయండి. ఛత్రమాచ్ఛాదయామి. గురు సమాతత్కర్మ సంకీర్తనే ఆసీజ్జైమిని రేవ సూత్ర రిజయశ్చార్థోపసంపన్ననే వ్యాసేనైవ సమాస శంకర గురుజ్జీయతాం మానసే. సభాయేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం యథావకాశముగా ఈ దేవాలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి నేటి కాలం వరకు, అంటే ఈరోజు ఒక పరమేశ్వరుడు లేడు,
ఒక బ్రహ్మగారు లేరు, ఈ సృష్టే లేదు అసలు. తమ ఆసీత్. అప్పుడు ఈ సృష్టిని సంరక్షించడానికి, మానవులు జీవించే విధంగా సృష్టిని ప్రారంభించడానికి ఒక శక్తి ఏర్పడుతుంది. అదే స్వచ్ఛ ప్రకాశ విమర్శములుగా ఈ సృష్టిలో ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ విధంగా శక్తి ఏర్పడ్డాక ఆ శక్తి పార్వతీ పరమేశ్వరులుగా ప్రారంభించబడింది. ఆ పార్వతీ పరమేశ్వరుల నుంచి పునః ఇంద్రాది దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ రావడం జరిగినది. అయితే ఆ శక్తికి మునుపు ఇంకొక శక్తి ఉన్నది. ఏంటిదయ్యా అంటే అది ఓంకారం. ఆ ఓంకారము ఈ పార్వతీ పరమేశ్వరులకు మునుపే ఉన్నది. ఆ ఓంకారమే సాక్షాత్తు మహాగణపతి. అంచేత ఏ కర్మ చేసినప్పటికీ మనము అంధకారంలో ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు మన కంటికి అన్నీ కనబడుతుంటే కానీ ఏవి తెలీదు. మనస్సు గుచ్చి వికసించిపోయినటువంటి పుష్పంలాగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే మొత్తం పాడైపోయిన పుష్పంలాగా ఉంటుంది. అలాగనే ఈ సృష్టి మొత్తము కూడా చీకటిగా ఉన్నప్పుడు మనల్ని రక్షింపబడిన వాడు గణపతి. అందుకని గణేశాత్ పూర్వతః సృష్టి అని శాస్త్రంలో ఒక మాట. ఆ గణపతి స్వామి వారు అంతకు మునుపు ఉన్నాడు కాబట్టే పార్వతీదేవి సున్నిపిండితో బొమ్మ చేయటం ద్వారా చైతన్యం అక్కడ ఏర్పడుతుంది. ఆ చైతన్యమే గణపతి. అంచేత సహజంగా పార్వతీ అమ్మవారు మాత్రమే ఆ సున్నిపిండితో బొమ్మ ఎందుకు చేయాలి? తత్ సమానురాలైన లక్ష్మీదేవి అయినా చేయొచ్చు కదా, సరస్వతి అయినా చేయొచ్చు కదా. అంటే ఆది దంపతులుగా శివపార్వతులుగా ఉన్నారు. వాళ్ళు అనాదిగా ఉండేటువంటి ఆది దంపతులు. అంచేత ఆ స్వామివారి సృష్టింపబడటానికి కోసం మాత్రమే అక్కడ సున్నిపిండి బొమ్మ. అందులో నుంచి మనకి కనిపించేటువంటి వారు గణపతి. ఇకపోతే ఈ గణపతి ఎట్లాంటి వారు అనంటే త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సు వరో. సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయనే, వాయువు ఆయనే, భూమి ఆయనే, ఆకాశము ఆయనే, ఇంద్రాది దేవతలు ఆయనే, అంతా ఆయనే ఉంటారు. శాస్త్రంలో ఒక మాట చెప్తారు, గణేశుణ్ణి ఎవరైతే ప్రసాదింపబడి గణేశుని యొక్క అనుగ్రహం పొందుతారో ఇంకో దేవుడు ఆశీస్సులు అవసరం లేదు. ఎందుకంటే అన్ని దేవతలను కలిపి వచ్చినటువంటి సృష్టే గణపతి. అందుకోసము ఈ వైదిక క్రతువు చేసేటప్పుడు ఏ పని చేసినా సరే మనం గణపతిని పూజించటం, గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం పొందటం, గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం వలన మనం సకల అభీష్ట సిద్ధులు కలిగించుకుంటూ ఉన్నాం. దాని ప్రతీకనే వినాయక చవితి వచ్చినప్పుడు 9 రోజులు అంగరంగ వైభవంగా మనము చక్కగా గణపతి స్వామి వారిని పూజ చేసుకుంటూ ఉంటాం. దేనికోసము అనంటే ఇంకా ఏ దేవతకి లేదు అలాగా 9 రోజులు పూజింపబడటం, అన్ని ఊర్లలో చేయటం, అందరూ చేయటం, అన్ని ఇళ్ళ నుంచి అందరూ అనేక భక్షములు దేవుడికి నైవేద్యం తీసుకురావటం ఏ దేవుడికి జరగదు. గణేశుడికి మాత్రమే జరుగుతుంది. అంటే దాని వెనకాల ఉన్న రహస్యం ఇంత గొప్ప విశేషం. అంచేత కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రథమంగా గణేశ పూజ అయింది. ఇప్పుడు పుణ్యాహవాచన కార్యక్రమం చేస్తున్నారు. ఈ పుణ్యాహవాచనం దేనికి చేస్తారు అంటే, మనం ఈ పందిరి వేశాము. ఈ పందిరి ఇంతకు మునుపు ఇక్కడ కంటే ఎక్కడ వేశారో తెలియదు. ఇది ఎంత అపవిత్రత పొంది ఉందో తెలియదు. మన శరీరాలు ఎంత అపవిత్రత పొంది ఉన్నాయో తెలియదు. మన చేతులు ఎంత అపవిత్రత పొందాయో మనకి తెలియదు. ఇవన్నీ కంటికి కనిపించినటువంటి మాలిన్య దోషములు. ఈ చండాలమైనటువంటి దోషాలతో ఉన్న శరీరంతో ఎప్పుడు కూడా మానవుడు దేవతలకి పూజ చేయటానికి అర్హుడు కాడు. అందుకోసం మునుపు విఘ్నేశ్వర పూజ చేసి మనస్సుని శుద్ధి చేసుకున్నాక దాని తర్వాత పుణ్యాహవాచనం చేసి బాహ్యాభ్యంతర శుద్ధి చేసుకుంటాం. ఆ పుణ్యాహవాచన కార్యక్రమం కూడా అయిపోయింది. చక్కగా మనం ఇప్పుడే పాణిగ్రహణం వివాహ మహోత్సవంలోకి ప్రారంభిస్తున్నాము. సన్నాయి మేళం ఆన్ చేయండి. సన్నాయి మేళం కొట్టండి.
ఓం శుచీవో హవ్యామరుదశ్రుతీనాగం శుచిగం హినామ్యద్ధరగం శుచిభ్యః తదేన సత్యనుదధాపఆయం శుచిజన్మానశ్చుతయః పావకాః అగ్నిశ్చుతివ్రతమశ్చుతిర్విప్రశ్చుతిః కవిః శుచిరోచిత ఆహుతః ఉదగ్నే శతయస్తవ శుక్రా భ్రాజంత ఈరతే తవ జ్యోతిగుష్యత్ ఓం అనుహవంబరే హవంబరే వాదంబరే క్షప దుస్వప్నం దురిదంతద్విషభ్యో దిశామ్యః అనహదంబరి హోతకోశగుణేర్యదశాగుణో మృగశ్చ ధృతమక్ష్ణయా తద్విషభ్యో దిశామ్యః ఆరాత్తే అగ్నిరస్వార పరశురస్తుతే నివాదే ద్వాభివర్హతు స్వస్తిదే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నమః సగృత్సదే రుద్రాయ నమో రుద్రాయ సగృత్సదే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి గోషే శిఖసి నసి వజ్రో నమస్తే అస్తు మామాహి గోషే ఉద్గాదేవ శగునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనే శుశగోససి స్వస్తి నః శకునే అస్తు ప్రతినః సుమనా భవ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది వివాహాగారమేత్య స్వామినః పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య ఆచమ్య ఓం స్వామినః ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః దుర్గేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః రుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షజాయ నమః నారసింహాయ నమః దుర్గాయ నమః నారదరాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః కింద కూర్చున్నటువంటి వారందరూ కూడా మగవారు చేతిలో నీళ్లు వేసుకొని 3 సార్లు తాగండి. తర్వాత చేకడుక్కొని ఆడవారికి కూడా 3 సార్లు నీళ్లు వేయండి. స్వామినః లోక కళ్యాణార్థం అందరూ చెప్పండి. మమ ఆచంద్ర మీ దగ్గర ఉన్నటువంటి కంకణాలు ఆ వినాయకుడి దగ్గర పెట్టి కంకణాలను అందరూ కూడా విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షజాయ నమః నారసింహాయ నమః నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అగరబత్తులు చూపించండి. ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. నీళ్లు చూపించి విడిచిపెట్టండి. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక ఖర్జూరపుకాయ నైవేద్యం పెట్టండి అక్కడ. ధాతాధాతనాం భువన సేత్పతిర్దేవకం సవితారం అభిమాదిశాః ఇమై యజ్ఞమస్తి నోభా బృహస్పతిర్దేవాప్పాన్ తీర్మానన్యర్థాత్ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలు వేయండి. ఆత్మ ప్రదక్షిణీకృత్య నమస్కారాన్ సమర్పయామి. మేళం రమేష్ మేళమా ముందర రక్షసూత్రం స్వామివారికి ధరింపజేసిన తర్వాత మనం ధరింపజేసుకోవాలి. స్వామివారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. విశ్వేత్తాదే సవనేషు ప్రవాచ్య యాచకర్థమగవన్నింద్ర సన్వదే పారావదయ్యత్పురుషం భృతం వస్వమావృణ శరభాయ ఋషివందవే. గోవింద గోవింద గోవింద. ఇప్పుడు చక్కగా ఒక రక్షాబంధన తీసుకోండి. సౌండ్ పెట్టుకో. రక్షాబంధనం తీసుకొని చక్కగా
ఆడవాళ్ళు ముందర మగవారికి కట్టాలి. ఆడవారు ముందర మగవారి ఆచోద పత్రాశభగంగనం పినాగరక్షరక్షగంగనో లక్ష్మీ నృసింహస్య గడాక్షగంగనో కరోమి దంపత్యభివృద్ధి గంగనో. కట్టారా? మగవారు అక్షతలు తీసుకోండి. ఆడవారు ఎడం చేతికి ఇవ్వండి. ఇప్పుడు మీరు కంకణం కట్ట. ఎడం చేతికి, ఎడమ చేతికి ఏడబద్ధో బలిరాజా దానవే కుడి చేతిలో తీసుకో. స్వతసిద్ధంగా శాస్త్రంలో ఒక మాట ఉన్నది. మనిషికి కాకికి తను చేసేటువంటి పని మీద ఎప్పుడూ కూడా శ్రద్ధ ఉండదు అట. తాను ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, దేనికోసం చేయాలి, అది చేయటం వల్ల మనకి ఏం సంప్రాప్తం అవుతుంది, అది గుర్తు చేయటానికే మనకి కంకణము. దానికి ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామపి బద్ధామి రక్షమాచలమాచల. మనము సాధారణంగా ఒక పని చేయటానికి ఒక 9 రోజులు అమ్మవారి దీక్ష వినాయకుడి దీక్ష తీసుకోవడానికి సిద్ధపడతాము. అప్పుడు చేతికి మనం కంకణం కట్టుకుంటాం. దేనికోసము అనంటే ఈ కంకణం చూసిన ప్రతిసారి మనం భగవంతుడి ధ్యానం చేసుకోవడం కోసం మన జీవితంలో 9 రోజులు భగవత్ సమర్పణ చేయటానికి సిద్ధపడి ఉన్నాము. ఈ 9 రోజులు మన జీవితం సదా ఎల్లవేళలా ఎప్పుడు కేవలం భగవదారాధన కోసం మాత్రమే. నాకు అన్నం అవసరం లేదు, అన్నపానేత సర్వదా, అన్నీ త్యజించేసేయాలి. ఆ భగవంతుని ధ్యానం చేసుకోవడం కోసం మాత్రమే కంకణం కట్టుకుంటాం. ఆ కంకణం మనకి దేనికోసము అనంటే మన దృష్టి కేవలం భగవంతుడి మీద మాత్రం ఉండటం కోసమే. అర్థమవుతుందా? మనం కంకణం కట్టుకున్నాక డీజే పాటలు వేసుకొని ఎగురుదామని కానీ, లేకపోతే ఇంకోటితో గొడవలు పెట్టుకుందామని, ఇంకోటితో తిట్టించుకుందామని కానీ, ఇంకోటిని కొడదాము అనే ఆలోచన రావడం, ఇవన్నీ మనకి రాకూడదు. ఇవన్నీ వచ్చినప్పుడు అది కట్టుకోవటం వేస్ట్. ఎందుకోసము? మనము చేసేటువంటి ప్రతీది కూడా మన శరీరంలో శక్తిగా అది ప్రాదుర్భవిస్తూ మనల్ని రక్షింపజేస్తూ ఉంటుంది. శక్తిని బయటికి పోనీయకుండా మనం ఎప్పుడైతే అనృతము అంటే అబద్ధము ఆడుతూ ఉంటామో అప్పుడు ఈ శక్తి మొత్తం మనలో నుంచి ధారగా పోతూనే ఉంటుంది. జ్వరం వస్తున్నప్పుడు టాబ్లెట్ వేసుకుంటాం, వెంటనే టాబ్లెట్ కరిగిపోయి జ్వరాన్ని తగ్గిస్తుంది. అంటే జ్వరం యొక్క శక్తి పూర్తిగా పోతుంది అక్కడ. అలానే మనం కంకణం కట్టుకున్నప్పుడు అబద్ధం ఆడినా, అసత్యం ఆడినా, పరులకి అపకారం చేయాలన్నా, ఈ పనులు చేసినప్పుడు కూడా ఆ శక్తి ఆటోమేటిక్గా దాని అంతగా అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోకుండా ఉండటానికి ఈ కళ్యాణ మహోత్సవం శ్రద్ధగా మనం తిలకించటానికి చక్కగా స్వామివారికి ఇప్పుడే కంకణ ధారణ చేసి యజ్ఞోపవీత ధారణ కూడా చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా చక్కగా తిలకించండి, తరించండి. స్వామివారి యొక్క కృపకు మీరందరూ పాత్రలు కాగలరు. నమస్కారాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం సభాభక్తజనాందరూ శయిత్వా. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమక్రియం ప్రతిముంచ శుభ్రో యజ్ఞోపవీతం బలమస్తు తేజః. గోవింద
యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాదో ఆయుష్యమక్రియం ప్రతిమంజస యజ్ఞాపవీతం బలమస్తు తేజః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. యజ్ఞాపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. కన్యావరణాన్ని దత్వా శ్రీరామచంద్రస్వామినః వరార్థం కన్యాం వృణీధ్వమితి సప్త ఋషీన్ ప్రార్థ్య. దేవస్థానం చైర్మను అలాగే ఉప చైర్మను చక్కగా ఇప్పుడు కన్యావరణము అనే కార్యక్రమం జరిగినది. ఈ కన్యావరణము అని అంటే చక్కని యోగ్యుడైనటువంటి రామచంద్రస్వామి వారికి యోగ్యురాలైనటువంటి జగజ్జనని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి శ్రీ సీతా మహాలక్ష్మి అను కన్యను వెతికి చూచి స్వామివారికి కన్యను తీసుకురమ్మని చెప్పుటకు వీళ్ళకి జనక మహారాజ వర్మణ పుత్రీ గౌతమ సగోత్రోద్భవీ నిమివంశోద్భవీ జగత్తుడింబిన స్వరూపిణీ శ్రీ సీతా. దేవసేవస్య లీలా వివాహార్థం ఆచంద్రార్కమనేక కోటి వైశేషిక సురానుభవ సిద్ధ్యర్థం నిత్య నిరతి శ్రేయానంద సకల లోక సుఖావాప్త్యర్థం ఏకవింశతి సంఖ్యాయ ఉభయ కులముభయ వంశ పురుషోత్తరం మహాదాన కన్యాదాన నియతి పూర్వకం మమ గృహం ప్రత్యాస్యాచార్య సందేమాత్మజోష ఆపఃపాదాయతి దాదా ప్రాహ ఆపఃపాదాః ఆపఃపాదావదే జనేత్యబంధవత్యస్య దానే తతః పూర్వం దక్షిణపాదం ప్రక్షాళ్య తతో వామపాదం ప్రక్షాళయేత్. సహస్రకోటి జగధారిణే నమః. రమేష్ మహోత్సవం చేసుకుంటున్నారు. అందరూ కూడా స్వామివారిని దర్శించండి. అలాగనే ఈ ముందర కూర్చున్న వాళ్ళు స్వామివారికి పాదాలు పెడుతున్నారు. అదే కూర్చోండి మీరు. లేవాలి. ఆలయంలో శ్రీ కోదండరామస్వామి వారికి కళ్యాణ మహోత్సవం సీతా మహాలక్ష్మి అను కన్యతో బ్రహ్మణోదీప్తిరసి సమ్మా ప్రియం ప్రజానా గురవసి భజం ప్రజోనా సమ్మా ప్రియం ప్రజానా గురవసి భజం ప్రజోనా అమృతామస్త్రమధే కపుష్పేత్మా సముద్రం వస్త్రైనావేత్య
ఓం సముద్రం వస్త్రహిరామిస్మాయోగచ్చదా అచ్యుత్ర ప్రజయా భూయాధం ఆవరాధేతి మత్వయః అత్ర వాసోగవాదికం దత్వా యథాశేణ మిత్రావరుణా సదేతే. మీ యొక్క భక్తవరేణ్యులు పట్టంచి జరుగుల మధవర్క ద్వయం. జై శ్రీరామ్. రైట్. స్వామివారి భక్తవారి స్వామివారి పాదోపములు నమస్కరిస్తూ పట్టంచి జరుగుల మధవర్క ద్వయం. స్వామివారి పార్వతులకు నమస్కరిస్తూ స్వామివారికి నూతన వస్త్రాభరణములను ముఖ్య శంకర్ గారు ముఖ్య ఉషారాణి గారి దంపతులు స్వామివారి పార్వతులకు నమస్కరిస్తూ నూతన వస్త్రములు పవనం పైనుంచి వేసేయండి. ఒకటి శుభికే శిర ఇది శుభికాన్ ధారయేత్. పెరుగు బెల్లం మధవాదారదాయతే మధక్షరంతి సింధవః మధజ్జోరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుభాగో అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. యన్మధునో మధవ్యో పరమమన్నాద్యం వీర్యో. పీఠం మీద కూర్చున్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి. మేళగాళ్ళు అక్కడికి వెళ్ళాలి.
భక్తులు ఎక్కడ వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి. భక్తులు కూర్చోవాలి ఎక్కడ వాళ్ళు ఎక్కడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సమర్పయామి. శ్రీ సీతా మహాలక్ష్మీ దేవి నమః. రక్షాబంధనం కుర్యాత్. అత ఎవరికైనా ఇవ్వండి పట్టుకోవడానికి. రక్షాబంధనం కట్టేసేది. భక్తులు ఎక్కడ వాళ్ళందరూ విశ్వరతేన మిత్రావరుణ సజేతే గోవింద. అంతారామమయం ఈ జగమంతారామమయం. ప్రభవాది సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాజనే వసంతరతో చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష. అందరూ కూడా చెప్పండి. రామచంద్ర స్వామినః ప్రీత్యర్థం సాలంకృత సహిరణ్యోదక ముఖేన సంస్కరిష్యే. మేళం. కన్యే మే దేహి స్వయోః కన్యే మే పృష్ఠతో భూయాస్తత్థానాన్ మోక్షమాప్నుయాత్. విశ్వంభర పంచభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వే. ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే. దానాన్ని కన్యా చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవత. వాదిష్టమైత్రావరణ కౌండిన్యత్రయార్హేయ ప్రపరాన్విత ప్రతిష్ఠ గోత్రోద్భవాయ అభాగ మహారాజ వర్మణోనత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే. त्वयैषा नातिचरितव्याः श्री सीताराश्री रामचंद्र स्वामिनः नातिचरामि. మరలా చెప్పండి అందరూ కూడా. ధర్మే చ అర్థే చ
కామే చ త్వయైషా నాతి చరితవ్య శ్రీరామచంద్ర స్వామినః నాతి చరామి. మరలా చెప్పండి. ధర్మే చ అర్థే చ కామే చ త్వయైషా నాతి చరితవ్య శ్రీ సీతారామచంద్ర స్వామినః నాతి చరామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. చక్కగా కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు మానవులకు సర్వసాధారణంగా ధర్మము, కామము, అర్థము, మోక్షము అన్నీ కూడా మనకి సిద్ధించాలి. ఆ సిద్ధించే విధంగా రామచంద్ర స్వామి వారు మనల్ని అనుగ్రహింప చెయ్యాలి. అంటే ధర్మము, మనం ఏ పని చేస్తున్నా సరే విచక్షణతో పని చేయాలి. అన్నం తింటున్నాము అంటే దానికో విచక్షణ, శరీరానికి పుష్టి వస్తుంది కాబట్టి. అలానే అర్థము, ఏ పని చేసినా సరే మనము అర్థం చేసుకుంటూ అర్థహీనముగా కాకుండా అర్థవిహీనముగా కాకుండా మనము చక్కగా పనులు చేస్తూ ఉండాలి. కామము, ధర్మము అర్థము రెండు సిద్ధించినప్పుడు కామము దానంతరిగా అదే. విలసత్తుంగ ప్రసూనాజితాః స్రస్తాస్యామలకాజకాంతి కలిత యా ఇంద్రనీలాజితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవదాం శ్రీరామ వైవాహికాః. సావధాన్. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాజుం ధారయతా ధ్రువం. పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందే. పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. గోవింద గోవింద గోవింద. ప్రాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకి వధువు మది గెలిచాకి మోహింది కళ్యాణ శుభవేళ. గోవింద గోవింద. జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి జై. రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి. చక్కగా ఇప్పటిదాకా కళ్యాణ మహోత్సవంలో ఉన్నవాళ్ళు ముందర పెట్టుకోండి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి కూర్చోండి.
ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, మాట్లాడకండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురా రండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే ఫలితమా సీత సుమండి కళ్యాణం చూడమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురా రండి. కార్యక్రమం జరుగుతుంది. స్త్రీలందరూ కూడా శ్రద్ధగా ఆ కార్యక్రమాన్ని తిలకించండి. సౌభాగ్యము మాంగళ్య ధారణ ఎప్పుడైతే కంఠములో ధరించి ఉంటుందో స్త్రీకి, స్త్రీ ద్వారా పురుషుడికి, పురుషుడి ద్వారా స్త్రీకి, ఇరువురికి సౌభాగ్యము ఉంటుంది అనేది మన శాస్త్రం మనకు చెప్పిన గొప్ప సంస్కృతం. ఆ సనాతన ధర్మంలో నాటి కాలం నుంచి నేటి కాలం వరకు మానవులు వివాహం చేసుకున్నా, భగవంతుడికి వివాహం జరిపిస్తున్నా, ఎవరికైనా సరే చక్కగా ఈ మాంగళ్య ధారణ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కావున అందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, తిలకించండి. అమ్మవారి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు కాగండి. జై శ్రీరామ్. ఓం యోక్త్రమాంగళ్య దేవతాభ్యో నమః. గౌరైర్మిమాయ సలిలాని దక్షద్యేకపదే ద్విపదే సాగదుష్పదే అష్టాపదే నవపదే బభూవదే సహస్ర అక్షరా పరమేభ్యో మన్న. యోక్త్రమాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం దదామి, నవరత్నకైత సింహాసనం దదామి, అక్షతై పూజయామి, పుష్పై పూజయామి. భవాయ దేవాయ నమః. దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ఇమై యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవ పాంతు యజమానన్యర్థాత్. యోక్త్రమాంగళ్య దేవతాభ్యో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణీకృత్య నమస్కారాన్ సమర్పయామి. సభాభక్తజనేషు మాంగళ్యం దర్శయిత్వా. దందునా నేనా లోకరక్షక హేతునా కంఠే బద్ధామి సుభగే సాజీవ శరదాం శతో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం ఆత్మహర్షమంతరభో కంఠే బద్ధామి సుభగే సాజీవ శరదాం శతో. సూర్యాదీనాగ్రహణ అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. గోవింద 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 గోవింద. శరదాం శతో మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహణ అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. పగినూరిన పురులను
కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన పెళ్లి కూతురు పెడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు ఇది కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాపి కమ్మును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూద్దామురారండి సీతారాముల కళ్యాణము చూద్దామురారండి సంపగినూడిను పురులను దుంపి కొంపుగ కంటూడి రామము తీర్చి చెంపగవాది చుక్కను పెట్టి చెంపగవాది చుక్కను పెట్టి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూద్దామురారండి సీతారాముల కళ్యాణము చూద్దామురారండి ఓవయ్యంబుల ప్రావై రాముని గోపిక నీలపురాసై ఆని ముత్యములు తలంబ్రాలుగా ఆని ముత్యములు తలంబ్రాలుగా తిరుమల వెలసిన సీతారాముల కళ్యాణము చూద్దామురారండి సీతారాముల కళ్యాణము చూద్దామురారండి ఎవరు లేవకండి, ఎక్కడ వాళ్ళు ఎక్కడ కూర్చోండి. ఎందుకు లేస్తున్నారు మీరంతా అప్పుడే? ఇంకా కళ్యాణం కాలేదు. ఎవరు
ఎవరు లేవకండి, ఎక్కడ వాళ్ళు ఎక్కడే కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోగలరు దయచేసి. అయ్యగారు దేవైరోర్నావంతం ప్రథమస్తే దయోనో కులాజినం ఘతవంతకో సవిత్రే యజ్ఞన్న యజమానాయ సాధు. అలాగే కృష్ణవేణి త్రివేణి విద్యా సంస్థల అధినేత మాచవరపు కోటేశ్వరరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతాను. శ్రీరాముడు చూడగా సీతమ్మను గోవింద గోవింద. చేసిన ప్రేమల కథానాయకుడు ఒక్క నిమిషం పాట లాపండి. కొబ్బరికాయలు కొట్టండి, నీళ్ళు గ్లాసుల్లో పట్టుకోండి. సవిత్రే యజ్ఞన్న యజమానాయ సాధు. బ్రహ్మగ్రంథిధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. అయుత్కీర్తిం ప్రజాందదో భాగదేజే నైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఋషేజముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః. పర్యాప్త్య ఆనందరాజాయ సర్వస్తామాదిరాత్రముత్తమ మహద్భవతి సర్వస్య తే సర్వస్య నిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి.